భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో భక్త రామదాసు జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సంగీత విద్వాంసుడు కొండపల్లి నటరాజు 18 తబలాలతో తబల తరంగం అనే కొత్త ప్రక్రియ ఆహతులను అలరించారు. ఒకేసారి 18 తబలాలపై భక్త రామదాసు కీర్తనలను లయబద్ధంగా తబలాలపై వాయించారు. తన గురువు పద్మశ్రీ ఎల్ల వెంకటేశ్వరరావు స్ఫూర్తితో 18 తబలాలతో నవరాగ తరంగిణి అనే తబల కార్యక్రమాన్ని రవీంద్ర భారతిలో నిర్వహించామని నటరాజు తెలిపారు. ఈరోజు జరుగుతున్న రామదాసు జయంతి వేడుకలలో 18 తబలాలతో భక్త రామదాసు కీర్తనలను వాయించడం గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు. ఆదిత్యం ఆహ్లాదకరంగా సాగిన తబల తరంగం ఆహుతులను అలరించింది. ఆలయ అధికారులు ఆయనను సాలువాతో స్వామివారి ప్రసాదాలతో ఘనంగా సన్మానించారు. అనేక సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు మన వేదిక నుండి ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో సార్ గారికి, అర్చక స్వామి బృందం వారికి, అలాగనే దేవస్థాన సిబ్బంది అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో హర్షణీయం. అందులో భాగంగా రామదాసు జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు నాకు తబలా తరంగం అంటే ఇది కొత్త ప్రక్రియ. మా గురువుగారు పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారు నవమృదంగ కచేరీ చేశారు. ఆ స్ఫూర్తితో భవిష్యత్తులో నేను ఏదో ఒకటి చేయాలని ఉద్దేశం చేత తబలా తరంగిణి రవీంద్ర భారతి నందు 18 తబలాలతో నవరాగ తరంగిణి 18 తబలాస్తో చేశాను. మా గురుగారి సమక్షంలో, వారి ఆధ్వర్యంలో, వారు ఎదురు కూర్చున్నారు. వారి సమక్షంలోనే దాదాపు 9 ఒకే సామాజిక వర్గం అనే కీర్తనలో 9 రాగాలతో స్వరం వేసి ఆ ప్రక్రియ చేశాను. దానికి ఇంకా కొద్దిగా అమౌంట్ కంటే ఖర్చు వస్తుంది, దానికి రావాలంటే ఎక్విప్మెంట్స్ మొత్తం. ఆ ప్రక్రియ చేశాను. తర్వాత మన దేవస్థానం నందు కూడా మనం లాస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ ఇచ్చారు దేవస్థానం వారు, సంతోషం. ఈరోజు ముందుగా మహాగణపతి కీర్తన వాయిస్తున్నాను. ఎందుకంటే ముందు ఎక్స్పీరియన్స్ పాట చెప్తే అర్థమవుతుంది కాబట్టి ఇది తబలాలో వచ్చే నాదం ప్లస్ వైలెట్ మృదంగ సహకారంతో ఈరోజు మా వైలెన్ మీద అలాగనే జగన్మోహిని గారు ఈమె చాలా సంవత్సరాల పరిచయం కాబట్టి